హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎన్ఆర్కే ఫ్యామిలీ వ్లాగ్స్. మీలో ఎవరైనా నా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండి. అండ్ మీకు కనుక నా వీడియోస్ నచ్చితే లైక్, షేర్, కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఇంకా ఈరోజు వీడియో ఏంటి అంటే నా డే వ్లాగ్ అనమాట. సో మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు నేను ఏ వర్క్స్ చేశాను అనేది అయితే మీతో షేర్ చేసుకోబోతున్నాను. ఇంకా ఇక్కడైతే మార్నింగ్ నేనైతే లేచేసరికి మంచిగా వెదర్ అయితే వర్షం తగ్గి కొంచెం ఎండ అయితే వచ్చేలా ఉందన్నమాట. సో ముందుగా బట్టలు అయితే వేసేద్దాం, ఎలాగో వాషింగ్ మిషన్లో అయ్యేసరికి 1 అవర్ అట్లా టైం పడుతుంది కదా. సో ఇవి వేసేసి మిగతా పనులు చేసుకుంటే తొందరగా బట్టలు ఆరేసుకోవచ్చు అని చెప్పేసి ఇక్కడైతే ఫస్ట్ బట్టలు అయితే వాషింగ్ మిషన్కి వేసేస్తున్నాను. చక్కగా సర్ఫ్ కంఫర్ట్ కూడా వేసేసుకొని చక్కగా వాషింగ్ మిషన్ అయితే ఇంకా స్టార్ట్ చేసేసాను. సో వర్షాకాలం ఏంటంటే మనకి బట్టలు అయితే తొందరగా ఆరవు కదా. సో మనకి ఎప్పుడైతే వర్షం ఆగిపోతుందో అప్పుడే వేస్తే తొందరగా ఆరిపోతాయి. అండ్ మళ్ళీ ఎంత ఆరినా కానీ ఎండలో ఆరినంత సాటిస్ఫాక్షన్ అయితే మనకి ఈ టైంలో అయితే అస్సలు రాదండి. సో ఆ ఎండలో ఆరితేనే బట్టలు అనేవి మంచిగా స్మెల్ రాకుండా అయితే ఉంటాయి. ఇంకైతే కొంచెం సేపు అయితే అలా అక్కడికైతే సందులోకి అయితే వెళ్ళి వచ్చాను. అంటే బాగుంటుందన్నమాట, వెనక సైడ్ మొత్తం గ్రీనరీగా. ఇంకా ఈ లోపు అయితే మా వారు చక్కగా, మా పాప లేచింది. సో మా అత్తయ్య అయితే చక్కగా ఆయిల్ మసాజ్ చేశారు. ఇంకా స్నానం చేపించే ముందు అయితే ఇంకా మా హస్బెండ్ చక్కగా పాపతో అయితే ఆడుకుంటున్నారు. ఈ లోపు అయితే నేను ఇంకా ఇక్కడ ఫస్ట్ బెడ్ సర్దేద్దామని చెప్పేసి అయితే వచ్చి బెడ్షీట్స్ అన్నీ చక్కగా ఫోల్డ్ అయితే చేసుకుంటున్నాను. ఇంకా ఏంటంటే నాకు పాప ఉంటుంది కదా. సో చాలా బెడ్షీట్స్ ఉన్నాయి. ఇంకా ఏంటంటే తనకి కప్పడం కానీ, తనకి సపరేట్గా కింద వేయడానికి ఒకటి అలా అని చాలా బ్లాంకెట్స్ అయితే బెడ్ మీద ఉంటాయి. ఇంకా నా వీడియోస్ మీరు చూసుంటే నేను లాస్ట్ వీడియోలో కూడా చెప్పాను, తనకి మస్కిటో మ్యాట్ కానీ, ఛార్జింగ్ ఫ్యాన్ కానీ ఇవన్నీ అయితే పక్కనే ఉంటాయన్నమాట. సో బెడ్ అంతా కొంచెం క్లమ్జీగా ఉంటుంది లెగవగానే. సో అందుకే ఫస్ట్ అయితే అవన్నీ చక్కగా నీట్గా అయితే ఫోల్డ్ చేసి అయితే పెట్టుకుంటాను నేను ఎప్పుడు. సో పిల్లలు ఉన్న వాళ్ళందరికీ ఇది నార్మలేనండి. సో అందరూ ఇవి ఫేస్ చేయాల్సిందే కదా. ఇంకా మొత్తం అన్నీ చక్కగా ఫోల్డ్ చేసుకొని బెడ్ మీద కూడా ఒకసారి క్లీన్ అయితే చేసేసుకొని చక్కగా బెడ్ అయితే సర్దేసుకున్నాను. సో ఇంకా మనకి బెడ్రూమ్లో ఇంకేం పని ఉండదన్నమాట. సో ఈ బెడ్ ఒకటి క్లీన్ చేసుకుంటే ఇంకా ఏంటంటే మళ్ళీ ఎప్పుడైనా మనం బెడ్రూమ్లోకి వచ్చినప్పుడు బెడ్ రా అని చెప్పేసి పిలుస్తుంది అనమాట పడుకోవడానికి. అంటే నాకు బెడ్ నీట్గా ఉందనుకోండి, మళ్ళీ వచ్చి చూస్తే మంచిగా పడుకోబుద్ధి అవుతుంది అనమాట. ఇంకా తర్వాత అయితే ఇంకా మన మార్నింగే టిఫిన్ పనులు ఉంటాయి కదండి. సో ఇంకా టిఫిన్ అయితే ఇక్కడ స్టార్ట్ చేశాను. ఇంకేంటంటే ఈరోజు నేను మార్నింగే టీ అయితే పెట్టుకోలేదు. సో కొంచెం లేవడమే లేట్ లేసామన్నమాట. సో టైం అయిపోతుందని చెప్పేసి ఫాస్ట్గా టిఫిన్ అయితే ఇక్కడ చేసుకుంటున్నాను. సో సాటర్డే అండ్ థర్స్డే ఈ 2 డేస్ అయితే మేము నాన్ వెజ్ అయితే తిన్నాము. సో మిగిలిన రోజుల్లో ఎప్పుడన్నా ఇలా దోశ వేసినప్పుడు అయితే ఎగ్ దోశ అయితే కంపల్సరీ అయితే వేసుకుంటాం అనమాట. సో ఇక్కడ నేను మా వారికి అయితే వేస్తున్నాను. అత్తయ్య మామయ్య అయితే టిఫిన్ చేస్తారు. ఇంకా నేను మా హస్బెండ్ అయితే పెండింగ్ ఉన్నాము. ఇంక ఇక్కడ ఏంటంటే ఎగ్ దోశలో మా వారికి ఇలా ఇడ్లీ కారం ఉంటుంది కదా, అది వేస్తాను. నేను సపరేట్గా వేసుకుంటాను. సో నాకు కామెంట్ సెక్షన్లో అడిగారు ఎగ్ దోశ రెసిపీ చూపించండి అని చెప్పేసి. సో ఈరోజు నేను మీకు చూపిస్తాను. అంటే నేను ఎలా చేశానా అనేది అయితే చూపిస్తాను. ఇక్కడ ఇంకా మా వారికి అయితే చక్కగా ఎగ్ దోశ రెడీ అయిపోయింది. అండ్ చక్కగా 2 ఇడ్లీస్ పెట్టయితే తనకైతే టిఫిన్ అయితే ఇచ్చేసి వచ్చేసాను. తర్వాత అయితే ఇక్కడ నేనైతే వేసుకుంటున్నానండి ఎగ్ దోశ. ఏం లేదండి, ఫస్ట్ దోశ వేసిన తర్వాత దాని మీద అయితే ఒక ఎగ్ పగలు కొట్టుకొని ఇలా దోశకైతే చుట్టూ మొత్తం ఆ ఎగ్ అంతా పట్టేలాగైతే ఇలా తిప్పేసుకోవాలి. నేనేంటంటే ఓన్లీ పచ్చి కారం ఉంటుంది కదా. సో ఆ పచ్చి కారము దాని మీద సాల్ట్ అయితే వేసుకుంటాను. ఇంకా వేరేలాగా చేయాలంటే ఒక చిన్న గిన్నెలోకి ఎగ్ పగలు కొట్టుకొని దాంట్లో ఆనియన్, కొత్తిమీర, ఉప్పు, కారం, పసుపు అన్నీ వేసి ఇలా మొత్తం తిప్పేసుకొని కూడా డైరెక్ట్ మనం దోశ మీద కూడా వేసుకోవచ్చు. బట్ నేను ఇప్పుడు అలా అయితే చేయట్లేదు. సో నేను చేసేది మాత్రం ఇలా చేసుకుంటాను అనమాట. పచ్చికారము అండ్ సాల్ట్ వేసుకుంటాను. అండ్ ఆయిల్ అనేది కొంచెం ఎక్కువ వేసుకుంటాను, ఎందుకంటే ఎగ్ దోశ కాబట్టి అది కొంచెం ఎగ్ అనేది మంచిగా కాలాలన్నమాట, స్మెల్ రాకుండా ఉండొద్దు. ఇంకేంటంటే ఎగ్ దోశ వేయంగానే తినేసేయాలండి, లేట్ చేయకూడదు. సో నేను అందుకే మా వారికి కూడా ఫాస్ట్గా దోశ వేయగానే తీసుకెళ్ళి ఇచ్చానమాట. ఎందుకంటే మనం లేట్ చేసే కొద్దీ ఆ ఎగ్లో స్మెల్, అది మనకి ఎల్లోయిష్ ఉంటుంది కదా, అది అనేది స్మెల్ వస్తుంది అనమాట లేట్ అయ్యే కొద్దీ. సో ఇక్కడైతే మేము నా ప్రీవియస్ వీడియోలో చూపించాను కదా అల్లం చట్నీ చేసుకున్నామని. సో అదైతే వేసుకొని చక్కగా నేను కూడా నా టిఫిన్ కూడా కంప్లీట్ చేసుకున్నానండి అల్లం చట్నీతో.
తర్వాత అయితే పాపనైతే ఇక్కడ బెడ్ మీదకైతే తీసుకొచ్చి ఈ బట్టలు అయితే 2 డేస్వి అండి. అంటే ఆరలేదనమాట. నిన్న లాస్ట్ వీడియోలో చూపించాను కదా, ఇలా మేము తలుపుల మీద వీటి మీద వేసుకున్నామని. ఇంకా అవైతే ఫైనల్గా ఈరోజు ఆరిపోయాయి అనమాట. ఇంకా తనైతే అక్కడ ఆడుకుంటుంది బెడ్ మీద. ఇంకా నేనైతే తన ఫ్రాక్స్ అయితే చక్కగా మడత పెడుతున్నాను. చిన్నపిల్లలకి బట్టలు మడతేయడం అంటే భలే ఉంటుంది కదా. బుడ్డి ఫ్రాక్స్ అనమాట. అవి చూసినప్పుడల్లా నాకు అనిపిస్తుంది నేను కూడా చిన్నపిల్లగా అయిపోతే చక్కగా ఫ్రాక్స్ వేసుకోవచ్చు అని చెప్పేసి. నేను చిన్నగా ఉన్నప్పుడు ఏంటంటే మా అమ్మ చక్కగా కుట్టేవారనమాట క్లాత్స్తోని. ఇప్పుడైతే వాళ్ళకి రెడీమేడ్గా మంచిగా దొరుకుతున్నాయి కదా బుడ్డి డ్రెస్సులు. ఇంకా అవన్నీ అయితే చక్కగా మడత పెట్టేస్తున్నాను ఇక్కడ. ఆ డ్రెస్సులు తన డ్రెస్కి ఒక షెల్ఫ్ అయితే నిండిపోయిందండి. సో ఇప్పుడు తనకి అన్ని డ్రెస్సులు ఉన్నాయన్నమాట. ఎవరు వచ్చినా కానీ తనకి డ్రెస్సులు తీసుకొని రావడం కానీ, వాళ్ళ అమ్మమ్మ అయినా వాళ్ళ నాయనమ్మ అయినా తెగ డ్రెస్సులు అయితే కొనేసారనమాట పాపకి. ఇంకా అవే ఎక్కువైపోయినాయి. సో నేనంటూ తనకి కొనలేదు ఇప్పటిదాకా. కొన్నాను, కాకపోతే ఒక 2-3 డ్రెస్సెస్ ఎక్కువ అయితే కొనలేదనమాట. ఇంకా తర్వాత ఇంకా అవన్నీ మడత పెట్టేసుకున్న తర్వాత ఇంకా టీ పెట్టుకుందామని అయితే వచ్చానండి. సో మార్నింగ్ పెట్టుకోలేదని చెప్పాను కదా. సో ఇంక ఇక్కడైతే వంటగదిలోకి టీ పెట్టుకుందామని అయితే వచ్చాను. ఇక్కడ చూస్తున్నానమాట. ఏం చూస్తున్నానంటే వేరే గిన్నె ఏదన్నా ఉందేమోనని చెప్పేసి చూస్తున్నా. బట్ అదైతే నాకు కనిపించలేదు. ఇంకా ఎప్పుడు పెట్టే ఒక బుడ్డి దాంట్లో అయితే పెట్టాను. సో ఇంక ఈరోజు ఏంటంటే నేను ఇంకా మా వారైతే పాలు తాగుతారు, తను ఇంకా తాగలేదనమాట. సో ఫస్ట్ నాకు టీ పెట్టేసుకొని తనకైతే పాలు కూడా కలిపిద్దామని చెప్పేసి పాలు కూడా వేడి చేసేసుకుంటున్నాను. అయితే ఇది తాగుతారండి, ప్రోటీన్ ఎగ్స్ అనేది ఇది తాగుతారు. యాక్చువల్గా హైదరాబాద్లో ఉండేటప్పుడు డిఫరెంట్ ప్రోటీన్ ఎగ్స్ అనేది తాగేవారనమాట. సో ఇక్కడికి వచ్చిన తర్వాత అయితే ఇదైతే తాగుతున్నారు. సో ఇది తాగితే కొంచెం హెల్త్కి మంచిదంట. సో అందుకే తనైతే ఎప్పుడు ఇదే ప్రోటీన్ ఎగ్సే తాగుతారు. ప్రోటీన్ ఎగ్స్లో డిఫరెంట్ బ్రాండ్స్ డిఫరెంట్ ఉంటాయి కదా ఫ్లేవర్స్ అనేవి. సో అలా ఇక్కడైతే ఇది తాగుతున్నారు. హైదరాబాద్లో అయితే డిఫరెంట్గా ఉంటుందన్నమాట. ఇంక ఇక్కడ మా వారికి నాకు అయితే నేనైతే టీ పెట్టేసుకున్నాను. మా వారికి అయితే పాలైతే చక్కగా కలిపేశానండి. ఇక్కడ చూసారు కదా. సో ఎక్కువ అయితే తాగనండి నేను టీ, చిన్న కప్పే అనమాట. కాకపోతే ఆ చిన్న కప్పే నాకు తాగాలి అని ఫీల్ అయితే వస్తుంది. సో ఇంకా సేమ్ అలాంటిదే గ్లాస్లోని మా వారికి కూడా పాలు ఇచ్చాను. సో ఇలా మా టీ అండ్ పాలు అయితే ఇంకా చక్కగా ఇద్దరం అయితే కూర్చొని తాగామన్నమాట. సో ఇంకా అంటే మనకి ఎవరైనా కంపెనీగా ఉంటే మనకి తాగేటప్పుడు కూడా ఒక్కరమే ఉన్న ఫీల్ రాదనమాట. సో తాగినా అన్న ఫీల్ అయితే వస్తుంది. ఇక్కడ అలానే అయిందనమాట. సో మా వారు టీ తాగకపోయినా పాలు తాగినా నాకు కంపెనీతో ఏదో ఒకటి తాగుతున్నారు కదా. సో నేను కూడా చక్కగా తాగానమాట. ఇక్కడ ఇద్దరం అయితే చక్కగా ఇలా ఒక క్లిప్ అయితే తీసుకున్నాము. తనకైతే ఆఫీస్ వర్క్ ఉంది, పాపనేమో పక్కన పడుకోబెట్టాము ఇద్దరము. ఇక్కడైతే పాప బట్టలు అయితే మడత పెట్టేశాను కదా. ఇక్కడ మావన్నీ ఉన్నాయి. సో మావి అత్తయ్య వాళ్ళవి అన్నీ ఉన్నాయి. అయితే ఇక్కడైతే చక్కగా అయితే మడతేసుకుంటున్నాను అన్నీ. సో ఆరడానికే మాకు 2 డేస్ టైం పట్టింది అసలుకి. అమ్మో అసలు అంటే ఈ వర్షం కారణంగా ఏంటంటే అసలుకి బట్టలు వేద్దామన్నా కానీ, వాషింగ్కి వేద్దామన్నా కానీ భయం వేస్తుంది. అంటే ఇంట్లో మొత్తం ఇంకా ఫ్యాన్ చేసి ఆరబెట్టుకోవాల్సి వస్తుంది అనమాట. ఇక్కడైతే చక్కగా అన్నీ అయితే ఫోల్డ్ చేస్తున్నాను. చూసారు కదండి, మార్నింగ్ నుంచి ఇప్పుడు అరౌండ్ 11 అట్లా అవుతుందన్నమాట. సో కంటిన్యూస్గా మనం ఎన్ని పనులు చేసాము అసలుకి. అంటే ఒక రోజు మనకి ఇంకా ఖాళీ ఉండదన్నమాట. సో మార్నింగ్ లేచిన కాడ నుంచి ఈ నైట్ పడుకునే దాకా మధ్యాహ్నం ఫుడ్ గురించి ఆలోచించాలి, ఈ నైట్ డిన్నర్ గురించి ఆలోచించాలి, మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ గురించి ఆలోచించాలి. ఈ మధ్యలో మనకి వెదర్ కూల్గా ఉంటే ఈవినింగ్ స్నాక్స్ గురించి ఆలోచించాలి. సో అలా అయితే మనకైతే లేడీస్కి అయితే అస్సలు ఖాళీ ఉండదు, ఏదో ఒక పని చేస్తూనే ఉంటాము. సో అందుకే నేను ఈరోజు ఏం చేస్తున్నాను ఈరోజు అనేది అయితే మొత్తం నేను మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. సో మార్నింగ్ నుంచి 11 o'clock వరకు అయితే నేనైతే ఇలా కంప్లీట్ చేశాను. నెక్స్ట్ నేను ఇంకేమేమి చేశాను అనేది అయితే మీకు చూపించేస్తాను. సో బట్టలు మడత పెట్టేటప్పుడు ఏంటంటే మనం చీరలు అనేది ముందు మడత పెట్టేసుకుంటే కొంచెం క్లాత్స్ ఫోల్డింగ్ అనేది తొందరగా అయిపోయినట్టు అనిపిస్తుంది. అండ్ మనకి ఎక్కువ బట్టలు కూడా ఉన్నాయన్న ఫీలింగ్ రాదనమాట మడత పెట్టేసేటప్పుడు. ఇక్కడైతే ఫోన్లో ఏదో మెసేజ్ వస్తే మా వారిని అయితే చూడమని తనకైతే ఇచ్చాను. తను అక్కడ పాపను చూసుకుంటూ అయితే తను వర్క్ చేసుకుంటున్నారు. నేను అలాగే మొత్తం అన్ని క్లాత్స్ అయితే ఫోల్డ్ చేసేసాను.
తర్వాత ఇక్కడైతే ల్యాప్టాప్లో నేనైతే ఇప్పుడు ప్రస్తుతానికి మెటర్నిటీ లీవ్లో ఉన్నాను కదా. సో అసలు మెయిల్స్ ఏమొచ్చినాయి ఏంటివి అవన్నీ అయితే నేను చూడట్లేదు అనమాట. అంటే చూడాలి కదా, మెటర్నిటీ పీరియడ్స్లో మనకి ఏమైనా మెయిల్స్ వచ్చినాయా అవన్నీ అయితే ఇక్కడ ఒకసారి అయితే ల్యాప్టాప్ ఓపెన్ చేసి అన్నీ అయితే చూస్తున్నాను. అండ్ నా ఎస్బీఐ కానీ హెచ్డిఎఫ్సి కానీ అకౌంట్స్ అసలుకి నేను ఇప్పటిదాకా ఎప్పుడు లాగిన్ అయితే చూడలేదన్నమాట. సో ఎప్పుడైనా టైం ఉంటే ఏంటంటే ల్యాప్టాప్ పట్టుకొని ఇవన్నీ చూస్తూ ఉంటాను. అంటే నాకు పాస్వర్డ్స్ ఎక్కడైనా మర్చిపోయానా, గుర్తున్నాయా, అసలు అకౌంట్ ఉందా, బ్లాక్ అయిందా అని చెప్పేసి అయితే అప్పుడప్పుడు ఇలా ల్యాప్ ఓపెన్ చేసి అయితే చక్కగా అన్నీ చూసుకుంటాను. ఓకే, అన్నీ సేఫ్గానే ఉన్నాయి. ఏది కూడా టైం అంటే మాకేంటంటే మా కంపెనీది పాస్వర్డ్ అనేది ఎక్స్పైర్ అయిపోతూ ఉంటుంది కదా. సో అలా ఏమైనా ఎక్స్పైరీ అయిపోయిందా, ఏమైనా మెయిల్స్ వచ్చినాయా అని అయితే ఇక్కడ చెక్ చేసుకుంటున్నాను. ఇంకా ఇక్కడ ఏదో డిస్కషన్ అయితే చేసుకుంటున్నాం అనమాట, ఇక్కడ మా వారు నేను ఇంకా. సో అలా అయితే ల్యాప్టాప్ తీసుకొని కొంచెం వర్క్ అయితే ఏమైనా ఉంటే అయితే చూసుకుంటున్నాను. ఆ లోపు అయితే మా అత్తయ్య ఏంటంటే స్వీట్ కార్న్ అయితే ఉడకపెట్టారనమాట. సో ఆ స్వీట్ కార్న్ అయితే చక్కగా తీసుకొచ్చి నాకు మా వారికి అయితే ఇచ్చారు. ఇక వెదర్ కూల్గా ఉంది కదా, సో చక్కగా ఎప్పుడైనా కానీ ఇలా తింటూ ఉంటామన్నమాట. సో మధ్య మధ్యలో స్నాక్స్ అలాగా. సో ఇవి మొన్న రీసెంట్గానే మేము గుడివాడ మార్కెట్లో అయితే తీసుకొని వచ్చాము స్వీట్ కార్న్. హైదరాబాద్లో అయితే మేము ఎప్పుడు మార్కెట్కి వెళ్ళినా కానీ పక్కా అయితే స్వీట్ కార్న్ తెచ్చుకుంటాం అనమాట. అంటే ఈవినింగ్ ఏం లేకపోయినా కానీ ఇలా స్వీట్ కార్న్ని చక్కగా ఉడకపెట్టేసుకొని అయితే తినొచ్చు అని చెప్పేసి అయితే తెచ్చుకుంటాము. ఇక్కడ మా వారు అయితే మళ్ళీ వీడియో తీస్తున్నావా అని చెప్పేసి, బయట వర్షం పడుతుంది చూపి అని చెప్పేసి అన్నారు. సరే అని చెప్పేసి ఇక్కడ చూసారు కదా మాకు ఎలా వర్షం పడుతుందో, ఇంకా బట్టలు కూడా ఆరుతూనే ఉన్నాయి. ఇంకా ఇక్కడేమో బకెట్ నిండా అయితే బట్టలు ఉన్నాయన్నమాట. సో ఇది సెకండ్ ట్రిప్. సో ఫస్ట్ ట్రిప్ అయితే మేము మొన్న వేసినవి అయితే పైన వేసి ఆరేసామండి. అవి అయితే ఆరిపోయాయి. సరే కొంచెం వెదర్ మంచిగా ఉందని చెప్పేసి ఇవి కూడా వేసాము. ఆలోపే మంచిగా వర్షం అయితే అందుకుందనమాట. ఇంకా నాకు కూడా మా అత్తయ్య తీసుకొచ్చి ఇచ్చారు. చక్కగా దాన్ని అయితే చక్కగా కంప్లీట్ చేసుకున్నాము. కంప్లీట్ చేసుకున్న తర్వాత నేనైతే చక్కగా ఫ్రెష్ అప్ అయిపోయి వచ్చాను. మా కశ్వి కూడా చక్కగా ఫ్రెష్ అప్ అయిపోయింది. మా హస్బెండ్ది వర్క్ ఇంకా 2:30 వరకు ఉంది కాబట్టి తనైతే వర్క్ చేసుకుంటూనే ఉన్నాడు. ఆలోపు ఇంకా అత్తయ్య అయితే చక్కగా ఆఫ్టర్నూన్ లంచ్కి అయితే ప్రిపేర్ చేస్తున్నారనమాట. సో ఇక్కడ ఏంటంటే అత్తయ్య ఎగ్ కర్రీ చేస్తున్నారు. సో ఎగ్ కర్రీ ఇక్కడ ఏంటంటే ఆనియన్స్ అండ్ టమాటా అయితే పేస్ట్ చేశారనమాట. సో దాంట్లో కొంచెం అల్లం వెల్లుల్లి ఇవన్నీ వేసి చక్కగా పేస్ట్ చేసి అయితే చక్కగా ఇక్కడ తాలింపు పెట్టేసుకొని అంటే పచ్చివాసన పోయేదాకా అయితే ఉంచుకుంటున్నారు. ఉంచుకున్న తర్వాత మనం ఆల్రెడీ ఎగ్స్ ఉడకపెట్టుకున్నాం కదా. సో ఉడకపెట్టిన ఎగ్స్ని డైరెక్ట్గా వేసేసి అయితే ఎగ్ కర్రీ అయితే చేస్తున్నారనమాట. సో రైస్ కూడా చక్కగా పక్కనే ఉడికిపోతుంది. మా పక్కన ఇంట్లో ఉండే ఒక బాబు అయితే చక్కగా ఈ డ్రాయింగ్ అయితే వేసి ఇచ్చాడనమాట. ఇది నేను కశ్వి అంట, ఇంకొకటి వచ్చేసి కశ్వి అండ్ వాళ్ళ డాడీ అంట. సో తన పేరు వచ్చేసి భార్గవ్. ఎంత బాగా వేసాడో కదా, నేనైతే షాక్ అయ్యాను అసలుకి. నిజంగానే నాకైతే పెద్దగా డ్రాయింగ్ రాదు. అంటే మేము చదువుకున్నప్పుడు ఏంటంటే ఇలా డ్రాయింగ్ క్లాసెస్ కానీ ఇవేం ఉండేవి కావు. నాకు డ్రాయింగ్ క్లాసెస్ అనేది ఎప్పుడండి ఇంటర్లో తెలిసింది. ఇంటర్లో మనకి డ్రాయింగ్ బీటెక్లో డ్రాయింగ్ ఉంటుంది కదా. సో అది తెలుసు అనమాట. సో ఇలా మాకు ఎప్పుడు డ్రాయింగ్ క్లాసెస్ అనేవి చిన్నప్పుడు ఎప్పుడు లేవు అండ్ వేయలేదు కూడా. ఇక్కడైతే చల్లగా ఉందని చెప్పేసి కొంచెం పాపకి కాళ్ళకి సాక్సెస్, చేతులకి అవన్నీ అయితే వేస్తున్నాను అనమాట. సో ఏంటంటే హెడ్ ఇట్లా పైకి లేపి చూస్తుందండి. సో ఇక్కడ మా వారు అనమాట ఎప్పుడు హెడ్ పైకే లేపుతా ఉన్నాడు, నొప్పి వస్తుంది అని చెప్పేసి తనతో అయితే అంటూ ఉన్నారు. ఇక్కడ చూసారు కదా తను ఎలా ఆడుకుంటున్నారో. ఏమంటున్నాడే డాడీ ఏమంటున్నాడు నాన్న, డాడీ ఏమంటున్నాడు, నీకు చొట్టబడితా. ఇంకా మా పాపతో అయితే కొంచెం సేపు అలా టైం అయితే స్పెండ్ చేసామండి ఇద్దరము. సో అత్తయ్య అయితే ఇంకా ఆలోపు అయితే వంట చేసేసారు కదా. ఇక్కడైతే లంచ్ అయితే చేసేస్తున్నాము. నేను, మా అత్తయ్య అండ్ మా హస్బెండ్. మా మావయ్య ఏంటంటే ముందే తినేస్తారనమాట. సో తనకైతే మావయ్యకి అయితే పెట్టేసి తర్వాత మేమైతే ఇంకా చక్కగా మా లంచ్ అయితే కంప్లీట్ చేసుకున్నాము. ఇంకా అలా మా లంచ్ అయితే కంప్లీట్ చేసుకున్నామండి. తర్వాత ఇంకా పడుకున్నామన్నమాట. కొంచెం సేపు అయితే పడుకొని ఇంకా ఈవినింగ్ ఇది వచ్చేసి సో ఇంకా ఇల్లు క్లీన్ చేద్దామని చెప్పేసి ఇంకా కింద ఇవన్నీ అయితే తీసేస్తున్నాను అనమాట. అడ్డు అవన్నీ తీసేసుకొని ఇక్కడైతే డైనింగ్ టేబుల్ కూడా ఒక్కసారి క్లీన్గా మొత్తం అయితే తుడిచేసుకుంటున్నాను. సో ఊడ్చేటప్పుడే నేను డైనింగ్ టేబుల్ కూడా చక్కగా నీట్గా శుభ్రంగా తుడిచేసుకొని అయితే ఇల్లు అయితే క్లీన్ చేస్తాను.
ఇంకా ఇల్లు అయితే చక్కగా క్లీన్ చేసుకొని ఇంక ఇక్కడైతే టీ ప్రిపేర్ చేసుకుందామని అయితే వచ్చానండి వంటగదిలోకి. సో టీ కూడా చక్కగా పెట్టేసాను పొయ్యి మీద. ఇంక ఈలోపు అయితే మా వారు ఇంకా మా పాప అయితే ఇంకా నిద్ర లేవలేదనమాట. మంచి స్లీప్లో ఉన్నారు వాళ్ళు. సో ఇంకా పాపనైతే లేపుదామని చెప్పేసి అయితే వచ్చాను. కానీ తను నిద్రపోతుంది కదా, అసలు లేపబుద్ధి అవ్వలేదు. కానీ నైట్ నాకు నిద్ర ఉండదన్నమాట. సో లేపుదామని అయితే ఇక్కడ చాలా అంటే చాలా ట్రై చేస్తున్నాను, కానీ అస్సలు లెగవట్లేదు ఇంకా. సో ఇంకా అలా అయితే ట్రై చేసి తనైతే చక్కగా లేపేశానని. ఇంకా మా వారు కూడా లేచారు. తను లేపేసరికి ఇంకా నేను మా వారికి అయితే చక్కగా టీ అయితే ఇచ్చాను. తను తాగుతా అన్నారనమాట. సో ఇంకా మా మామయ్య కూడా తాగుతారు కాబట్టి ఇంకా నేను మా మామయ్య మంచిగా మా వారు చక్కగా టీ అయితే తాగేసాము. ఇంకా మా అత్తయ్య అయితే పునుగులు అయితే చేస్తున్నారు. సో దోశల పిండి ఉంది కదండి, సో దోశల పిండిలో జస్ట్ ఆనియన్ వేసి కొంచెం జీలకర్ర వేసి ఇంక ఇలా అయితే పునుగులు చేశారనమాట ఈవినింగ్ మంచిగా స్నాక్ లాగా. సో చాలా అంటే చాలా బాగా వచ్చాయి. అండ్ సోడా ఉప్పు వేస్తే పొంగుతాయి అంటారు కదా, సో మేమైతే సోడా ఉప్పు అయితే యూస్ చేయలేదండి. అండ్ మాకు ఆయిల్ కూడా ఎక్కువ పీల్చుకోలేదనమాట పునుగులు. సో సోడా ఉప్పు లేకుండా ఇలా జస్ట్ దోశల పిండితో అయితే పునుగులు అయితే చక్కగా వేసుకున్నాము. చూడండి ఎంత బాగా వచ్చాయో. అండ్ మనం బయట వేసుకుంటాం కదా, సో అలా వచ్చాయన్నమాట. అండ్ టేస్ట్ కూడా చాలా అంటే చాలా బాగున్నాయి. ఇక్కడైతే నైట్ కర్రీ కోసం అయితే చక్కగా ములక్కాయ అండ్ ఆనియన్ అయితే కట్ చేసి అయితే పెట్టుకున్నాము. సో ఇంకా నా మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు అయితే ఏం జరిగిందో నేను మొత్తం మీకు చూపించేశానండి. సో నైట్ ఫుడ్ తినడం అదైతే ఏం చూపించట్లేదు. సో ఇంకా ఇక్కడ ఈవినింగ్ మా స్నాక్స్తో అయితే ఏం చేసామన్నమాట. చక్కగా స్నాక్స్లోకి మా అత్తయ్య అప్పటికప్పుడైతే పల్లి చట్నీ అయితే చేశారు. ఇంకా అందరం కూర్చొని అయితే మా స్నాక్స్ అయితే చక్కగా పునుగులు అయితే తింటున్నాం అనమాట. సో హోప్ ఇంకా మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ షేర్ కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోతో మేము ముందుకు వచ్చేస్తాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండి. బాయ్ అండి.